అంటే దేవుడు మన లోపల చాలా ఆస్తులు పెట్టాడండి. మన లోపల ఆస్తులు ఏంటనుకున్నారు? మన బోన్స్, మజిల్లో స్ట్రెంత్, అవి మనకి ఆస్తి అండి. మన లోపల అనవసరమైన క్రొవ్వు చేరితే అది అప్పు అన్నమాట. మన ఆస్తి ఎక్కువ ఉండాలి, మజిల్లో స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. అందుకే మనం పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు భోజనం చేయకపోయినా ఎందుకు బతకగలిగారు? నీరు లేకుండా, భోజనం లేకుండా బతకగలిగారు. కారణం అదే. ఇవాళ మనం ఏం తిన్నా, ఏం తాగినా ఎందుకు మన శరీరం ఊరుకుంటుందంటే ఆస్తి అనేది మనకు దేవుడు ఉచితంగా మన లోపల పెట్టాడండి. మజిల్లో స్ట్రెంత్, ఎముకల్లో బలం, అది తీసి వాడుకుంటుందండి తాత్కాలికంగా. మనకు నాలుగు రుచైనవి ఇస్తున్నాము, శరీరానికి అవసరమైనది ఇవ్వట్లేదండి. అలాగే చాలా గొప్ప విలువైన మాట, బీపీ, షుగరు, థైరాయిడ్ అవి జబ్బులే కావండి. బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి జబ్బులు కావండి. అసలు కార్పొరేట్ సంస్థలు, డాక్టర్లు జబ్బులు చేశారండి. అవి డిజార్డర్స్ అంటారు, డిసీజులు కావండి. డిజార్డర్ అంటే మీకు అర్థమైన భాషలో హాల్లో కుర్చీలు ఒక ప్రక్కన పెడతాము, అవి అడ్డంగా పెడితే వంటగదిలో సామాన్లు చిందరవందరగా ఉంటే అవి డిజార్డర్లో ఉన్నాయి కదా. అవి చక్కగా ఎక్కడ ఉండాల్సిన ప్లేసులు అక్కడ ఉంటే అవి ఆర్డర్లో ఉన్నట్టు. అలాగే షుగరు అనేది జబ్బు కాదండి. 30% ప్యాంక్రియాస్ అనేది, క్లోమోగ్రంథి అనేది పాడయింది. ఒక్క ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళింది, అది వెళ్ళి 100% పనిచేస్తుంది. అంటే 80% పాడైంది. 20% పాడైంది, 80% బాగుంది. ఆ మిగతా 20% పని ఈ మాత్రలు చేస్తుంది. అంటే 100% అలాగ పాడు చేస్తుంది. 2 ట్యాబ్లెట్లు పెడతారు. అలా మొత్తం ఈ 10 కేజీలు మోయాల్సిన చంటి పిల్లడి చేత 100 కేజీలు బరువు మోయిస్తే ఎంత బాధపడతామో, అలాగే క్లోమోగ్రంథి, ప్యాంక్రియాస్ని కూడా మనం బాధ పెడుతున్నామండి. షుగర్ అంటే అదే. 60% 2 ట్యాబ్లెట్లు వెళ్ళి 60% పాడు చేసింది. తర్వాత ఇన్సులిన్ అండి. నాకు తెలిసి చాలామంది ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఆ ఇన్సులిన్ వెళ్ళి పంది నుంచి, చనిపోయిన కళేబరాల నుంచి ఇన్సులిన్ తీస్తున్నారండి. ఆలోచించండి ఒకసారి. ఒక పంది నుంచి, చనిపోయిన కళేబరాల నుంచి వచ్చే ఇన్సులిన్ ప్రతిరోజు తీసుకోవడం అంటే బాధాకరమైన విషయమే కదా. షుగర్కి ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటేనండి, 9 రకాల మిశ్రమం అండి. మమేజావా, కాలాజీరా, డివిల్ట్రీ, ఎన్నో రకాల మిశ్రమాలతో వేప, గురుమారు షుగర్కి అండి. ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వ్యక్తులైనా పర్ఫెక్ట్గా సైంటిస్టులు, డాక్టర్లు చెప్పినట్టు చేస్తే నార్మల్లోకి రావచ్చండి. బీపీ, షుగరు, థైరాయిడ్ అసలు డిసీజ్ కాదండి, డిజార్డర్స్. లోపల మన ఆర్గాన్స్లో ఉన్న లోపాలు. అవి సరిదిద్దే వాళ్ళే న్యూట్రిషనిస్టులు, వెల్నెస్ కోచులు. 100 ఏళ్ల వృద్ధులు. మా చిన్నతనంలో మా నానమ్మ వాము, జీలకర్ర ప్రతిరోజు నూరిచ్చేవారు. అల్లం జావ చేసేవారు, అల్లం పులుసు చేసేవారు, తేనె నాకించేవారు. ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఆలోచిద్దాం, ప్రతిరోజు తెలుసుకుందాం, ఆచరిద్దాం.